నేటి సమాజంలో స్త్రీల పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది. చాలా రకాలుగా చాలా మంది చెప్తూ ఉన్నారు. మీ విశ్లేషణ ఏంటి? నేటి సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్ళు గాని, స్త్రీ పరిస్థితి గాని? అది మనం చిన్నప్పటి నుంచి మనం సొంతగా ప్రతి ఒక్కరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి. మహిళ అన్న తర్వాత చిన్న పిల్లల అవును. దగ్గర నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అనేక రకాల ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి మనం ఎదుర్కొంటాం. వివాహం అయిన తర్వాత అందరి ఇళ్లలోని ఉన్న సమస్యలు అందరికీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా సెన్సార్ బోర్డ్‌లో ఉండంగా నా దగ్గరికి ఒక ఇష్యూని తీసుకొచ్చారు. ఈ టెక్నికల్ సిస్టమ్స్ వాళ్ళు. సో, ఈ ఈ ప్రాబ్లమ్ వల్ల ఇన్ని వేల మంది సఫర్ అవుతున్నారు. కొన్ని లక్షల మంది బాధితులు ఇబ్బంది పడే పరిస్థితి రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ నాకు చూపించటం, అయి చెప్పటం జరిగింది. సో, నేను కొంచెం ప్రజా సేవ మీద నాకు కొంచెం కుతూహలం, ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, అందరూ ఆ రోజుతోటే వింటారు, ఆ! వదిలేస్తారు ఏ సమస్యనైనా గూడాను. అది నాకు ఎందుకనో ఇంట్రెస్ట్, ఇది ఏంటి ఇలాగా ఇంత ప్రాబ్లమ్ ఉంది కదా అని నా మైండ్‌కి, నా మనసుకి చెయ్యాలి. తెలియని విషయాన్ని 10 మందికి చెప్పాలి దీని గురించి. కొంతమందినైనా సేవ్ చేయగలం కదా! మన చేతిలో ఏమీ లేకపోవచ్చు. హ్మ్. దాన్ని మార్చేసే అంత నా చేతిలో ఏమీ లేకపోవచ్చు. కనీసం దీన్ని 10 అవేర్‌నెస్. మందికి అవగాహన అవేర్‌నెస్. కల్పించే కార్యక్రమాలు నేను చేయాలనే ఉద్దేశంతోటి వాళ్ళతో కలిసి ఒక 8 మంత్స్ ఒక రిపోర్ట్ తయారు చేసి అసలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఎలా జరుగుతున్నాయి? అసలు ఏ ఐటెమ్స్‌లో పెడుతున్నారు? ఎలాంటి ప్లేసెస్‌లో పెడుతున్నారు? ఇదంతా తయారు చేయటం ఒక ఏంటి మీరు మాట్లాడేది హిడెన్ కెమెరాస్ ఆ! గురించి? గురించి. అవన్నీ తయారు జేసి మొత్తం ఒక పిల్‌లాగా కోర్ట్‌లో వేయడం జరిగింది 2017లో. ఓకే. అప్పుడు పిల్ వేసిన తర్వాత అప్పుడు దీన్ని సో, మీరు అఫీషియల్‌గా 2017 నుంచి ఈ పని మీద ఉన్నారు కంటిన్యూగా ఇదే కంటిన్యూ‌గా. పని మీద ఉన్నా. ఇప్పుడు అప్పటినుంచి మనం దీని మీద అంటే ప్రతిరోజు ఏదో ఒక కేసు దీని మొన్న గురించి. రీసెంట్‌గా గుడ్లవల్లేరు రీసెంట్‌గా ఇన్సిడెంట్. అవును, వచ్చింది. దాని గురించి కూడా మీరు ప్రముఖ ఛానెల్స్‌లో గూడా చాలా విషయాలు చెప్పారు. అవును. సో, అసలు ఈ సీసీ కెమెరాస్ గర్ల్స్ హాస్టల్ దాకా ఎలా రీచ్ అవుతాయి? అసలు ఎక్కడ ఉంది లోపం? అంటే గర్ల్స్ హాస్టల్ అనేదే స్పెసిఫిక్‌గా ఏం లేదు. అన్ని చోట్ల కూడా అదే అన్ని పెడుతున్నారండి. చోట్ల ఉన్నాయి. అన్ని ప్రదేశాల్లోను పెడుతున్నారు. ఎక్కడంటే మనం ముఖ్యంగా ఈ స్పై కెమెరాల గురించి తెలుసుకోవాల్సింది, నాకు తెలిసిన, నా దృష్టికొచ్చిన విషయాలు, నేను దాంట్ల మీద ఆహ్, ఇన్వెస్టిగేషన్ రిసర్చ్. చేసిన రిపోర్ట్ కోర్ట్‌లో సబ్మిషన్ చేసింది. నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి, ఇది చెప్పాలి అని నేను బయటకొచ్చాను. ముఖ్యంగా జరిగేది షోరూమ్స్‌లోని, బట్టల షాప్స్ షోరూమ్స్‌లోని. తర్వాత హాస్టల్స్‌లో జరుగుతూ ఉంటాయి. మనకి సినిమా థియేటర్స్‌లో జరుగుతుంటే పబ్లిక్ ప్లేసెస్‌లో ఏవైనా సరే ఇంపార్టెంట్ అన్నమాట ఇవన్నీ. హాస్పిటల్స్, ఎక్స్‌రే ల్యాబ్స్ ఇవన్నీ గూడా. బోటిక్స్, తర్వాత స్విమ్మింగ్ స్ పూల్స్, ఆహ్, స్పాలు. మళ్ళీ అన్ని అనేక రకాలుగా ఉన్నాయి కదా! మనం బయటికి ఎక్కడికైతే వెళ్తున్నామో దానికి సంబంధించినవన్నీ గూడా బయట జరుగుతాయి. సో, వీటి నుంచి ఎలా మనం అసలు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేను హ్మ్. వెళ్ళాను. హ్మ్. ఒక బట్టల షాపే అనుకోండి. చేంజ్ రూమ్‌లో ఉంది. చేంజింగ్ రూమ్. హౌ టు అదే మిర్రర్ పెడుతుంటారు. ఆ! బట్టల షాప్ ఇప్పుడు ఆ! మనం షోరూమ్స్‌కి వెళ్ళేటప్పుడు మిర్రర్ అవును. ఉంటుంది. ఇలాంటివి చాలా షార్ట్స్‌లోను వాటిలోను చూసాను మీమ్స్, చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ రీల్స్‌లో. మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిర్రర్ కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి, హ్మ్. మిర్రర్ మీద ఇలా టచ్ చేసి చేపెడితే ఆ! 2 గ్యాప్ ఉండాలి. వేళ్ళలో గ్యాప్ ఉండాలి. ఆ! గ్యాప్ గ్యాప్ ఉండాలి. లేకుండా ఈ వేలు లోపల ఉన్న అహా! ఇంప్రెషన్ 2 అంటే ఇలా టచ్ అయితే గ్యాప్ ఉంటే గనక హ్మ్. మనం సేఫ్ అని. హ్మ్. ఇలా టచ్ అయ్యి ఉంటే గనక ఇట్స్ నాట్ మిర్రర్‌కి సేఫ్. అక్కడ ఏదన్నా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. హుహు. మిర్రర్ ఉంటుంది కాబట్టి. ఓకే. మిర్రర్ లేని ప్రదేశాల్లో ఒక స్క్రూస్ ఉంటాయి. హ్మ్. ఆ చిన్న స్క్రూస్‌లోని బ్లాక్‌గా ఒక చిన్న మిరియాల గింజంత డాట్ కనిపిస్తూ ఉంటది మనకి. బల్బ్‌లాగా. అవి. అదే గనక మనం డార్క్ రూమ్‌లో ఉన్నామనుకోండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తే ఎక్కడన్నా చిన్నది బిల్క్‌మన్ లైటొస్తే అది గనక మనం కెమెరాలో. అది ఆ ప్లేస్‌లో ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు లైట్‌లన్నీ ఆఫ్ చేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్‌లో ఎక్కడన్నా మనకి రెడ్ కలర్ గాని, గ్రీన్ కలర్ గాని, డిఫరెంట్ కలర్స్ ఏమన్నా మనకి హ్మ్. కనిపించినియనుకోండి, చిన్న ఆవగింజంత సో, కనిపిస్తదది. ఇట్స్ కెమెరా. అది మనము అక్కడ లైట్స్‌ని ఆఫ్ చేస్తే అది గుర్తుపట్టొచ్చు. అదే గనక మనకి డే టైమ్‌లో అయితే మనమే పసిగట్టాల్సొస్తుంది. పలానా ప్రదేశాల్లో ఉండొచ్చు అనేది అదే. మనకొక అవగాహన ఉండాల. అదే మరి డే టైమ్ అయితే ఎలా? హ్మ్. డే టైమ్ అయితే ఎలా తెలుసుకోవడం? అదే మనం అవగాహన మీద తెలుసుకోవాలి. అంటే స్విచ్ బోర్డ్‌లో అయితే ఏది క్లోజ్ జాగ్రత్త ఉంటది, పడి. ఏది ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్ బాటిల్ చూసినప్పుడు వాటర్ బాటిలు, డెటాల్ బాటిలు, షాంపూ బాటిలు, ఇప్పుడు బాత్రూమ్స్‌లో ట్యాప్స్ లీకేజ్ దగ్గర సోప్ బాక్సుల్లో పెడతారు. ఇలాంటివన్నీ కూడా అబ్జర్వేషన్ మీద ఉంటాయన్నమాట. ఈ స్క్రూ అనేది ఎక్కడైతే ఉపయోగిస్తారో, ఇంట్లోని కార్పెంట్ వర్క్ చేస్తామో, మనం ఏసీ, గ్లేజరు, సో టీవీ ఇలాంటియన్నీ వాడతాం గదా! వాల్ స్క్రూలు, క్లాకు, టెడ్డీ బేర్స్, డాల్స్, వాచ్, తర్వాత ఫ్లవర్ వాజులు. ఆల్ ఔట్ పెడతాము. తర్వాత ఛార్జింగ్ పెడతాము. పెన్ డ్రైవ్ ఉంటుంది. ల్యాప్‌టాప్ ఇవన్నిటిలో రికార్డ్ అవుతూ ఉంటాయి.
సో, ప్రతి దాంట్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది అని జెప్పేసి మనకొక అవగాహన ఉండాలి. డిఫరెంట్‌గా చిన్నది ఏదన్నా ఆవగింజంత మనకు కనిపించినా గూడా అది అబ్జర్వ్ జేసి పసిగట్టి అక్కడికెళ్ళి మనం డిటెక్ట్ చేయగలిగితే మనకు తెలుస్తుంది. లేదంటే అనుమానము వచ్చినా కూడా దాన్ని మనం కొన్ని వెంటనే యాప్స్ ఉన్నాయి గదా! టు డిటెక్ట్ ఎ కొన్ని కెమెరా. అంటే అన్ని యాప్స్ మనం ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. మన డీటెయిల్స్ అడిగిన యాప్స్ ఏవి కూడా ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. హ్మ్. డీటెయిల్స్ ఇచ్చాము అనంటే ఆ యాప్‌లోకి మన డీటెయిల్స్ అన్ని వెళ్తాయి గాబట్టి వాళ్ళ దగ్గర మన డేటా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి హిడెన్ కెమెరా అని జెప్పేసి ఒక యాప్ ఉంది. సో, అది ఇన్‌స్టాల్ చేసుకుంటే అది ఐఫోన్‌కి కానీ, ఆండ్రాయిడ్ ఫోన్‌కి మాత్రమే పనిచేస్తుంది. అది హుహుహు. షాప్‌కెళ్ళి ఎక్కడైతే స్పై కెమెరా ఉందో దాని దగ్గరికి వెళ్లి డిటెక్ట్ చేస్తేనే అవుతుంది. డిస్టెన్స్ మెయింటైన్ జేస్తే అది అవ్వదనమాట. ఓహో! సో, ఇలాంటివన్నీ జాగ్రత్తగా క్యారీ చేయాలి. ఇప్పుడు స్పై కెమెరాలనేవి ఆన్‌లైన్‌లో ఎన్ని రకాల ఐటెమ్స్ అయితే దొరుకుతున్నాయో, మనకి బగ్ డిటెక్టర్‌లు గూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. అవును. డిటెక్ట్ మార్కెట్‌లో అంత చేయడానికి. ఫ్రీగా దొరికేస్తుంటే ఆన్‌లైన్‌లో, అందరూ ఆఫ్‌లైన్‌లో ఎక్కడ కొనేసుకొని పడితే ఎక్కడ పెడతారో, అది ఎవరు దొరుకుతాయి. కొంటున్నారో, ఎలా హ్మ్. వాడుతున్నారో కూడా ఒక కన్నుండాలి కదా! ప్రభుత్వం. అంటే ప్రభుత్వం తీసుకోవాలి అలాంటి జాగ్రత్తలన్నీ. హ్మ్. అది కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ మనం 5 సార్లు నివేదిక ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము. ఢిల్లీలో గూడా ఇచ్చాం. పార్లమెంట్‌లో గూడా మాట్లాడించాం. ఆయన హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడే ఇది చేస్తామని అన్నారు. మళ్ళీ తర్వాత కూడా ఇచ్చాము. దాన్ని ఒక రూల్స్, రెగ్యులేషన్స్ తీసుకొస్తాము. అంటే ఎవరు కొంటున్నారు? ఎక్కడ దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? దేనికి అనే దాని మీద ఒక అథెంటికేషన్ ఉండేలాగా అదే. దీని మీద తీసుకురావాలి అనేది. కొన్ని విదేశాల్లో ఆల్రెడీ ఇలాంటి చట్టాలున్నాయి. ఆ! వాళ్ళు ప్రతిదానికి ఒక అకౌంటబిలిటీ ఉంది. అకౌంటబిలిటీ. ఇది నేషనల్ వైడ్‌గా చిన్న ప్రాబ్లమ్ అండి. దీనికంటూ మన ఇండియాలో వచ్చిన చట్టాలొచ్చేసరికల్లా 354 ఐపీసీ ఉంది. 67 యాక్ట్ కడుతున్నారు. ఈ 2 బెయిల్ అయిపోతున్నాయి. అంటే నువ్వు 1000 మందిని చేసినా, ఒకరిని రికార్డ్ చేసినా అది కడుతున్నారు. అరెస్ట్ లేదు. ఆహా! ఇప్పుడు నేను కోర్ట్‌లో ఏమనేసానంటే ఇదొక నిర్భయ యాక్ట్‌లోకి చేర్చాలి. సో, ఒక అమ్మాయికి సంబంధించిన అభ్యంతరకరమైన ఫోటో కానీ, వీడియో కానీ తీసినా, షేర్ చేసినా కఠినమైన నేరంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఒక ప్రాపర్ వేలో అమ్మాలి. సో, ఇక్కడ ఎవ్రీ డే చెక్ చేయాలి. ఎక్కడ మనకి పబ్లిక్ ప్లేసెస్‌లోని. హ్మ్. ఎక్కడైతే షాపింగ్ మాల్, షోరూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల గూడా చెక్ చేయాలి. ఒక స్టిక్కరింగ్ లాంటిది వేయాలి. తర్వాత దీని మీద అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు. ప్రజల్లోని తీసుకురావాలి. ఇలాంటివన్నీ గూడా నేను అందులోని ఫస్ట్ అరెస్ట్ చేయటం ముఖ్యం. అరెస్ట్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ కింద దీన్ని మార్చాలి అనేదైతే నిర్భయ యాక్ట్‌లో చేర్చాలనేదైతే మనం పడుతున్నాము. మెయిన్ పాయింట్. సో, అది ఎంతవరకు వస్తుందో చూడాలి. అది 2016లో మనం పిల్లేస్తే అదిప్పుడు కౌంటర్‌కొచ్చింది. అది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏం చేశారో ఒక నివేదిక ఇమ్మని, కౌంటర్ ఇమ్మని చెప్పి హుహు. ఇచ్చారు వాళ్ళకి. 25 రోజులయిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళు కౌంటర్ ఇవ్వలేదు. సో, వాళ్ళిస్తే దీని మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే.